హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని చాప్టర్ 3 అయినటువంటి కోల్ అండ్ పెట్రోలియం అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా ఈజీగా సింపుల్గా లెసన్ అయితే మనము లైన్ టు లైన్ నేర్చేసుకుందాం. అండ్ నా ఛానల్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంక లేట్ చేయకుండా మనము లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. మనము బేసిక్ నీడ్స్ కోసము రకరకాల మెటీరియల్స్ని అయితే వాడుతూ ఉంటాం. అందులో కొన్ని మనకి ప్రకృతిలో దొరుకుతాయి, కొన్ని వచ్చేసి మనుషులు వాటిని తయారు చేయడం జరుగుతుంది. సో ఏవైతే మనుషులు తయారు చేస్తారో వాటిని ఏమంటాము, మ్యాన్ మేడ్ థింగ్స్ అనేసి, ప్రకృతిలో దొరికే వాటిని న్యాచురల్ థింగ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ లిస్ట్లో ఎయిర్, వాటర్, ఇంకా సాయిల్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయా? ఉంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి మనందరికీ తెలుసు కదా, నేచర్ నుంచి వస్తాయి. అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరుకుతాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే నేచురల్ రిసోర్సెస్ అనేసి పిలవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఎయిర్, వాటర్, ఇంకా సాయిల్ అనేవి మనుషులు చేసే పనుల వల్ల అవి అయిపోతాయా లేదా తరిగిపోతాయా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు ఆల్రెడీ దీని గురించి క్లాస్ 7లో అయితే నేర్చుకున్నారు. వాటర్ అనేది లిమిటెడ్ రిసోర్సా, లిమిట్లెస్ రిసోర్సా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి ఇన్ ద లైట్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 kinds. మనకి ప్రకృతిలో ఈ రిసోర్సెస్, వనరుల యొక్క అవైలబిలిటీ అంటే అవి ఎంతవరకు ఉన్నాయో మోతాదును బట్టి మనకి 2 రకాలుగా అయితే డివైడ్ చేశారంట. అందులో ఫస్ట్ది వచ్చేసి ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రకృతిలో అన్లిమిటెడ్గా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి మనుషులు చేసే పనుల వల్ల ఏమాత్రము కూడా తరిగిపోవు. ఓకేనా, వాటినే మనము ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అని పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సన్లైట్, ఇంకా ఎయిర్. ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనకి ప్రకృతిలో ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే కొంతమేర మాత్రం ఉంటాయి. మనుషులు చేసే పనుల వల్ల ఇవి తరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూసుకుంటే కనుక అడవులు, అలాగే జంతువులు, వైల్డ్ లైఫ్ అంతా కూడా వస్తుంది, ఖనిజాలు, మినరల్స్, కోల్, బొగ్గు, పెట్రోలియము, ఇంకా న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఇవి ఎక్కువగా వాడడం వల్ల తరిగిపోతాయి. ఓకేనా. యాక్టివిటీ 3.2 చూడండి. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ అనమాట. దీనికోసం కొన్ని కంటైనర్స్ని అయితే తీసుకోండి. ఈ కంటైనర్స్లో మనం పాప్కార్న్, పీనట్స్, ఇంకా రోస్టెడ్ గ్రామ్ లేదా టాఫీస్ని అయితే వేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేయమంటున్నారు అనమాట. ఒక్కొక్క గ్రూప్లో 7 members ఉండేటట్టుగా పెట్టమంటున్నారు. అంతేకాకుండా ప్రతి గ్రూప్ని మళ్ళీని 3 సబ్ గ్రూప్స్గా అయితే డివైడ్ చేయమంటున్నారు. ఒక గ్రూప్లో ఒకరు, ఇంకో గ్రూప్లో ఇద్దరు, ఇంకో గ్రూప్లో 4 ఉండేటట్టుగా. అలాగే వాటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ అని చెప్పేసి పేరు కూడా పెట్టమనేసి అంటున్నారనమాట. తర్వాత చూడండి, ఈ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అది దేని రిప్రజెంట్ చేస్తుందంటే కన్జ్యూమర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే వినియోగదారుల్ని తెలుపుతుంది అనమాట. మనకి జనాభా అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. అవునా, పెరిగే కొద్దీ కూడా సెకండ్ ఇంకా థర్డ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కువ కన్జ్యూమర్స్ ఉంటారు. అంటే వినియోగదారులు అనే వాళ్ళు పెరుగుతున్నారు, ఎందుకని జనాభా అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఒక కంటైనర్లో, ఓకేనా, ఒక ఫుల్ కంటైనర్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క గ్రూప్కి ఇమ్మంటున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ని ఫస్ట్ జనరేషన్ని ఏదైతే ఉందో ఒక్కొక్క గ్రూప్లోంచి కూడా వాటిని తినమంటున్నారు. తిన్న తర్వాత ఇప్పుడు సెకండ్ జనరేషన్కి ఇమ్మంటున్నారు. సెకండ్ జనరేషన్లో ప్రతి గ్రూప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కొంచెం తింటారు. సో సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా తినమన్న తర్వాత ఏమైనా ఈటబుల్స్ అనేవి మిగిలి ఉంటే కనుక థర్డ్ జనరేషన్ వాళ్ళని తినమని చెప్పాలన్నమాట. ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్, వాళ్ళకి సరిపడంత ఈటబుల్స్ అనేవి వచ్చాయా లేదా, పాప్కార్న్ కానీ ఏవైతే వేసారో అవి వాళ్ళకి వస్తాయంటారా, రావంటారా, రాకపోవచ్చు. అవునా కదా. సో అంతేకాకుండా ఆ కంటైనర్స్లో ఏమైనా మిగిలి ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయమంటున్నారు. ఇప్పుడు అదే విధంగా ఏవైతే మనము ఆ కంటైనర్స్లో వేసిన ఈటబుల్స్ ఉన్నాయి కదా వాటిని దేంతో రిప్రజెంట్ చేస్తున్నామంటే, దేంతో పోల్చుతున్నామంటే ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా మనకి, అంటే బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్తో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే గ్రూప్ ప్యాటర్న్ మాదిరిగా మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారనుకోండి, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఏమైనా మిగులుతుందా అంటే ఏమీ మిగలదు. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు పడతారనమాట. అవునా కదా. సో అందుకని మనం ఏం చేయాలి, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించి
ఫస్ట్ లేదా సెకండ్ జనరేషన్ అనే వాళ్ళు అత్యాశతో మొత్తం తినేసారనుకోండి, థర్డ్ జనరేషన్ వాళ్ళకి ఏం మిగలదు. అలా కాకుండా థర్డ్ జనరేషన్ వాళ్ళ గురించి ఆలోచించి ఫస్ట్ సెకండ్ జనరేషన్స్ అనేవాళ్ళు తిన్నారనుకోండి, థర్డ్ జనరేషన్ కూడా అక్కడ కొంచెం న్యాయం జరుగుతుంది, అవునా కదా? సో అలాగే అదేవిధంగా మనము ఇప్పుడు ఈ చాప్టర్లో ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కోల్, పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ గురించి ఈ చాప్టర్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఫాజిల్ ఫ్యూయల్స్ అని పిలుస్తాం. ఇవి జనరల్గా అసలు మనకి భూమిలో ఫామ్ అవుతాయి. ఎలా అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి కదా, అంటే జంతువుల యొక్క కళేబరాలు కానీ చెట్ల యొక్క డెడ్ బాడీస్ కానీ ఉంటాయి చూసారా, అవి చాలా కాలం పాటు డికంపోజ్ అయ్యి భూమిలో మనకి అనేక రకాల మార్పులు చెంది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనే వాటిని ఏర్పరుస్తాయన్నమాట, ఓకేనా. అయితే అందులో ముఖ్యమైన ఒక ఫాజిల్ ఫ్యూయల్ ఏదైతే ఉందో కోల్ అనమాట. దాని గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే బొగ్గును చూసారా లేదా బొగ్గు గురించి విన్నారా లేదా అని అడుగుతున్నాడు. మనకు అది ఎలా ఉంటుందంటే కొంచెం రాయిలా గట్టిగా ఉంటుంది, అలాగే రంగు వచ్చేసి నలుపు రంగులో ఉంటుంది. మనకి జనరల్గా కోల్ ఉపయోగించి అంటే బొగ్గును ఉపయోగించి ఆహారం వండుకోవడానికి వాడేవాళ్ళం. అంతేకాకుండా మనకి ఇంతకుముందు రైల్వే ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ రైల్వే ఇంజన్స్ పనిచేయడానికి అంటే ఆ రైల్వే ఇంజన్స్ స్టీమ్తో పనిచేసేవి అనమాట, ఆవిరితో పనిచేసేవి. ఆవిరి ఎక్కడి నుంచి జనరేట్ చేసేవారంటే మనకి ఈ బొగ్గు ద్వారా జనరేట్ చేసేవారు. అంతేకాకుండా థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి చూసారా, అంటే మనకి ఈ బొగ్గును ఉపయోగించి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేసేవారు అన్నమాట. దాన్ని మనం థర్మల్ పవర్ అనేసి పిలుస్తాం. అంతేకాకుండా చాలా రకాల ఇండస్ట్రీస్లో మనము ఈ బొగ్గుని ఇంధనంగా వాడడం అయితే జరుగుతుంది. స్టోరీ ఆఫ్ కోల్ గురించి చూద్దాం. అసలు ఈ బొగ్గు యొక్క కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 300 సంవత్సరాల క్రితం, మిలియన్ల సంవత్సరాల క్రితం, గుర్తుపెట్టుకోండి, 300 మిలియన్ సంవత్సరాల క్రితము భూమి ఏదైతే ఉందో భూమిలో మొత్తం ఎలా ఉండేదంట, మనకి డెన్స్ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులతో కప్పబడి ఉండేదన్నమాట. ముఖ్యంగా ఎక్కడంటే మనకి వెట్లాండ్ ఏరియాస్ ఏవైతే మనకి తడిగా ఉంటుంది కదా, మొత్తం అంతా కూడా నీటితో నిండిన ప్రాంతాలను మనం వెట్లాండ్స్ అని పిలుస్తాం చూసారా, అంటే చెమ్మగా ఉన్న ప్రాంతాలని చెప్పచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ చెమ్మగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా లో లేయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లోటత్తు ప్రాంతాల్లో ఈ దట్టమైన అడవులు అయితే ఉండేవి. అయితే కొన్ని సహజ పరిణామాలు అంటే న్యాచురల్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో, ఫ్లడ్డింగ్ అంటే వరదలు రావడం వల్ల ఈ అడవులు అనేవి ఏమైనా సాయిల్లో అంటే మట్టి కింద బరీ అయిపోయినాయి. అంటే ఏమని చెప్పచ్చు అంటే మనము మట్టిలో కూరికిపోయాయి అని చెప్పచ్చు, ఓకేనా. అయితే ఎక్కువ సాయిల్ అనేది వచ్చి పడే కొద్దీ కూడా అవి ఏమయ్యాయి, అణచివేయబడ్డాయి అనమాట గట్టిగా. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాం, ఆ బ్యాగ్లో ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఫ్రూట్ వేశారు, ఆ ఫ్రూట్ పెట్టిన తర్వాత సపోజ్ ఎగ్జాంపులే తీసుకుందాం, టమాటా పెట్టారు, ఆ టమాటా మీద మీరు ఇంకా ఉల్లిపాయలు అనేవి యాడ్ చేశారు అనుకో, టమాటాలు ఏమైపోతాయి, అణచివేయబడతాయి, అవునా కదా, కంప్రెస్ అయిపోతాయి అనమాట. దాన్ని ఇంగ్లీష్లో అంటాం మనం కంప్రెస్డ్ అనేసి. అదేవిధంగా ఏమైంది, ఇక్కడ బొగ్గు అనేది కూడా ఇంకా కంప్రెస్ అయిపోయింది. దానివల్ల ఏం జరిగిందంటే తెలుసా, టెంపరేచర్ అనేది పెరిగింది బాగా. అదేవిధంగా అవి ఇంకా లోపలికి చొచ్చుకుపోయినాయి. ఎక్కడైతే మనకి హై ప్రెషర్, బాగా ఎక్కువ ఒత్తిడి, ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నాయో అప్పుడు ఈ చనిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఏ విధంగా మారిపోయాయి అంటే బొగ్గుగా మారాయి అనేసి మనం చెప్తాం. కోల్లో మనకి ముఖ్యంగా ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనకి బొగ్గులో ఏముంటుంది, కార్బన్ ఉంటుందన్నమాట. ఈ స్లో ప్రాసెస్ ఏదైతే ఉంది చూసారా, మనకి ఈ డెడ్ వెజిటేషన్ అంటే చనిపోయిన మొక్కలు అనేవి మెల్లమెల్లగా బొగ్గుగా మారే ఈ ప్రాసెస్ని మనము కార్బనైజేషన్ అనేసి పిలుస్తాము, ఓకేనా. ఏంటి ఇంగ్లీష్లో చూడండి, ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ కార్బనైజేషన్, ఓకేనా. మెల్లమెల్లగా జరుగుతుంది ఈ ప్రాసెస్, ఒకేసారి అయితే జరగదనమాట. సో మనకి ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ వెజిటేషన్. కోల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఫాజిల్ ఫ్యూయల్. చూడండి మనకి ఇది ఎలా ఏర్పడింది, వెజిటేషన్ అంటే జీవ పదార్థం, మొక్కలు అనేది జీవులే కదా, సో వాటి ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ఇంధనం అనేసి పిలుస్తాం, ఓకేనా. ఒక కోల్ మైన్ యొక్క ఫిగర్ అనేది 3.2లో అయితే ఇచ్చారు. మనం దాన్ని ఒకసారి చూద్దాం. చూసారా, బొగ్గు గని అనమాట. బొగ్గుని ఈ విధంగా మనం తవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ది చూద్దాం ఒకసారి. గాలిలో వేడి చేసినప్పుడు
బొగ్గు అనేది బాగా మండుతుంది. మండి మనకి దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. గాలిలో మండినప్పుడు మనకి ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. బొగ్గుని మనం గాలిలో మండించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా కోల్ని మనకి ఇండస్ట్రీలో కూడా ప్రాసెస్ చేస్తారనమాట. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మనకి కొన్ని యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా కోక్, కోల్ తార్, ఇంకా కోల్ గ్యాస్. అంటే మనకి ఈ బొగ్గుని తీసుకెళ్ళి ఆయా ఇండస్ట్రీస్లో శుద్ధి చేస్తారనమాట. అంటే దాన్ని క్లీన్ చేసిన తర్వాత అందులోంచి ఏమేమి పదార్థాలు బై ప్రొడక్ట్స్ వస్తున్నాయో చూస్తారు. ఏమేమి రావచ్చంట? కోక్ వస్తుంది, కోల్ తార్ వస్తుంది, కోల్ గ్యాస్ వస్తుంది. ఈ మూడిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కోక్ గురించి చూద్దాం. ఈ కోక్ అనేది ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక టఫ్ అంటే గట్టి పదార్థం, ఇంకా పోరస్ అంటే మనకి అందులో రంధ్రాలు ఉంటాయి అన్నమాట. గాలి అనేది ప్రవేశించడానికి వీలుగా రంధ్రాలు ఉంటాయి. ఇంకా బ్లాక్ కలర్లో ఉండే ఒక పదార్థంగా మనం చెప్పచ్చు కోక్ని. అంతేకాకుండా కార్బన్ యొక్క ప్యూర్ ఫామ్ అని చెప్పచ్చు మనం. ఆల్మోస్ట్ మనకి శుద్ధంగా కార్బన్ అనేది కోక్ రూపంలో దొరుకుతుందన్నమాట. అంతేకాకుండా కోక్ని మనము ముఖ్యంగా స్టీల్ని తయారు చేయడంలో వాడడం జరుగుతుంది. అంతేకాకుండా రకరకాల మెటల్స్ని మనం భూమిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం చూసారా. అంటే మెటల్స్ని భూమిలోంచి తీసిన తర్వాత ఆ ఓర్స్ని మనం ఏం చేస్తాము? క్లీన్ చేసి వాటి నుంచి మెటల్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో కూడా మనకి కోక్ని అయితే వాడడం జరుగుతుంది. ఇంకా స్టీల్ని తయారు చేయడానికి కూడా కోక్ని అయితే వాడడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోల్ తార్ గురించి తెలుసుకుందాం. ఈ కోల్ తార్ అనేది మనకి ఎలా ఉంటుందంటే చూడడానికి నల్లగా ఉంటుంది. అలాగే చిక్కగా ఉన్న ఒక ద్రావణం అనమాట, లిక్విడ్ అనమాట. అలాగే దాని స్మెల్ అనేది మనకి చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది. అంటే మంచి స్మెల్ రాదు, కొంచెం అన్ప్లెజెంట్ స్మెల్, అంటే బ్యాడ్గా ఉంటుందన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా 200 పదార్థాలు కలిసిపోయి ఉంటాయి. ఇందులో ఏదైతే మనకి కోల్ తార్ ఉందో ఈ కోల్ తార్లో ఇంచుమించు 200 పదార్థాలు అయితే ఉంటాయన్నమాట. ఈ కోల్ తార్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని ముఖ్యంగా దేనికి వాడతారంటే రకరకాల పదార్థాలని తయారు చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్గా దీన్ని అయితే ఉపయోగిస్తారంట. ఆ రకరకాల పదార్థాలు ఏవైతే తయారు చేస్తున్నారో ఈ కోల్ తార్ని ఉపయోగించి అవి మన ప్రతిరోజు జీవితంలో మనం వాడుకునే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూడండి, సింథటిక్ డైస్, అలాగే డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్, పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, ఫోటోగ్రాఫిక్ మెటీరియల్స్, రూఫింగ్ మెటీరియల్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి కోల్ తార్ను ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. అంటే ఈ పదార్థాలు తయారు చేసే పద్ధతిలో కోల్ తార్ని వాడతారని మనం చెప్పచ్చు. ఇంకా ఆశ్చర్యకరంగా మనకి చెప్పేది ఏంటంటే ఆసక్తికరమైన విషయము, నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి చూసారా, కలరా ఉండలని మనం తెలుగులో పిలుస్తాం కదా. ఈ కలరా ఉండలు యూజ్ చేసి వాటిని ఇంగ్లీష్లో మనం నాఫ్థలిన్ బాల్స్ అంటాం. వీటిని దేనికి వాడతాం? ముఖ్యంగా పురుగులు అవి రాకుండా మన ఇంట్లో పెడుతూ ఉంటాం చూసారా. ఈ నాఫ్థలిన్ బాల్స్ కూడా కోల్ తార్ని యూజ్ చేసి తయారు చేస్తారంట. ఓకేనా. ఈ రోజుల్లో అయితే ముఖ్యంగా బిట్యూమెన్ అనే ఒక పెట్రోలియం ప్రొడక్ట్ ఉంది. దీన్ని కోల్ తార్ బదులుగా వాడుతున్నారు. దేనికంటే ముఖ్యంగా రోడ్స్ని మెటలింగ్ చేయడానికి. ఓకేనా. దేనికి బిట్యూమెన్ని వాడుతున్నారంటే కోల్ తార్కి బదులుగా వాడుతున్నారు. దేనికోసం వాడుతున్నారంటే పెట్రోలియం ప్రొడక్ట్ అనమాట ఇది. దీన్ని వచ్చేసి రోడ్లు వేయడానికి వాడుతున్నారు అనేసి మనం చెప్పచ్చు. ఓకేనా. పెట్రోలియం ప్రొడక్ట్ అనమాట బిట్యూమిన్ అనేది. నెక్స్ట్ కోల్ గ్యాస్ గురించి చూద్దాం. కోల్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మనకి ఎలా తయారు చేస్తారంటే డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ కోల్ టు గెట్ కోక్. చూడండి, మనం కోక్ని కోల్ నుంచి తయారు చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ కోక్ తయారు చేసే ప్రాసెస్లోనే మనకి కోల్ గ్యాస్ అనేది విడుదలవుతుంది. ఓకేనా. దీన్ని ముఖ్యంగా ఒక ఫ్యూయల్గా, ఇంధనంగా వాడతారు చాలా ఇండస్ట్రీస్లో. ముఖ్యంగా మనకి కోల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా, బొగ్గు గనులు ఎక్కడైతే ఉంటాయో, అంటే కోల్ని శుద్ధి చేసే ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ దీన్ని మనకి ఇంధనంగా అయితే వాడుతున్నారు కోల్ గ్యాస్ని. ఇంకేం చెప్తున్నారు చూడండి దీని గురించి. కోల్ గ్యాస్ని ఫస్ట్ అంట లండన్లో 1810లో, అలాగే న్యూయార్క్లో 1820లో స్ట్రీట్ లైటినింగ్, వీధి దీపాలు వెలిగించడానికి అయితే వాడారంట. ఈ రోజుల్లో దీన్ని ఎలా వాడుతున్నారంటే మనకి సోర్స్ ఆఫ్ హీట్, లైట్ని ప్రొడ్యూస్ చేయడం కన్నా కూడా హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి అయితే ఈ కోల్ గ్యాస్ని అయితే వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పెట్రోలియం గురించి తెలుసుకుందాం.
సో మనకి కోల్ అనేది కంప్లీట్ అయిపోయింది. కోల్ నుంచి మనం కోక్ తయారు చేస్తున్నాము, కోల్ తయారు చేస్తున్నాము, ఇంకా కోల్ గ్యాస్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పెట్రోలియం గురించి చూద్దాం. మీ అందరికీ తెలుసు, పెట్రోల్ని మనం ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో, మోటార్ సైకిల్స్ కానీ, స్కూటర్స్ కానీ, కార్స్లో కానీ ఒక ఫ్యూయల్గా వాడతాం, ఇంధనంగా వాడతాం. హెవీ మోటార్ వెహికల్స్ ఉంటాయి చూసారా, ట్రక్కులు కానీ, ట్రాక్టర్స్ కానీ, ఇవి దేనిపైన పనిచేస్తాయి, మనకి డీజిల్ వేయడం ద్వారా పనిచేస్తాయి. సో ఈ పెట్రోల్ ఇంకా డీజిల్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కూడా మనకి ఒక సహజ సిద్ధమైన వనరు నుంచి వస్తున్నాయి. ఓకేనా, ఈ రెండు కూడా దేని యొక్క ప్రొడక్ట్స్ అంటే మనం ఏం చెప్పాలంటే పెట్రోలియం యొక్క ప్రొడక్ట్స్. పెట్రోలియం యొక్క ప్రొడక్ట్స్ ఏంటి? పెట్రోల్ ఇంకా డీజిల్. చాలామంది పెట్రోల్ ఒకటి అనుకుంటారు, కాదు. పెట్రోలియం నుంచి వచ్చే ఒక వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం పెట్రోల్గా చెప్పచ్చు. అయితే మనకి పెట్రోలియం అనే పదం ఏదైతే ఉందో దేని నుంచి వచ్చిందంట? పెట్రా ఇంకా ఓలియం అనే పదాల నుంచి రావడం జరిగింది. ఇక్కడ పెట్రా అంటే రాక్, రాయి అనే అర్థం. ఓలియం అంటే ఆయిల్. ఓకేనా, అయితే దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, మనకి భూమి లోపల చాలా రాళ్ళు ఉన్నాయి కదా, రాయి రప్పులు ఉన్నాయి చూసారా, వాటి నుంచి ఈ ఆయిల్ని తీయడం జరుగుతుంది కాబట్టి పెట్రోలియం అనేసి దీనికి పేరైతే పెట్టడం జరిగింది. మీకు తెలుసా మరి పెట్రోలియం అనేది ఎలా ఫామ్ అవుతుందో? చూడండి, పెట్రోలియం అనేది ముఖ్యంగా మనకి సముద్రంలో జీవించే జంతువులు ఉంటాయి చూసారా, వాటి నుంచి అయితే ఫామ్ అవ్వడం జరుగుతుందంట. చాలా ఆర్గనిజమ్స్ ఏమవుతున్నాయి, చనిపోతూ ఉంటాయి చూసారా, సముద్రంలో జీవించే జంతువులు వాటి కాలమైనప్పుడు చనిపోతాయి. అప్పుడు వాటి యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి సముద్రం అడుగున వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు దానిపైన మనకి ఏమవుతుంది, ఇసుక ఇంకా మట్టితో కప్పబడుతుంది. అలా కొన్ని మిలియన్ల సంవత్సరాలు అలా జరుగుతూ ఉంటుంది కదా ప్రాసెస్. అక్కడ గాలి ఉంటుందా అంటే ఉండదు. కానీ టెంపరేచర్, ఉష్ణోగ్రత, అలాగే ఒత్తిడి అనేవి ఎలా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, చనిపోయిన కళేబరాలు అన్నీ కూడా మనకి పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్గా అయితే మారడం జరుగుతుందన్నమాట. ఫిగర్ 3.4 చూసారనుకోండి, ఒక్కసారి మన పిక్చర్ అయితే చూద్దాము. చూస్తే కనుక మీరు ఇక్కడ పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ డిపాజిట్స్ని చూడొచ్చు. చూసారు, రిజర్వాయర్ రాక్ ఉంది, దానిపైన మనకి వాటర్ లేయర్ కనిపిస్తుంది. ఆ వాటర్ లేయర్ పైన మనకి ఆయిల్, దానిపైన గ్యాస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఇంపర్వియస్ రాక్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే కనుక పెట్రోలియం పైన ఏముంది, మనకి గ్యాస్ ఉంది. ఓకేనా, మరి పెట్రోలియం కింద వచ్చేసి మనకి వాటర్ ఉంది. అవునా, సో వాటర్ అనేది కింద ఉంటుంది, వాటర్ పైన వచ్చేసి పెట్రోలియం ఆయిల్ ఏదైతే ఉందో దాని లేయర్ కనిపిస్తుంది, దానిపైన గ్యాస్ లేయర్ కనిపిస్తుంది. ఎందుకు అలా ఉంది అంటే కనుక మనందరికీ తెలుసు, ఆయిల్ ఇంకా గ్యాస్ ఏవైతే ఉన్నాయో చాలా తేలిగ్గా ఉంటాయి నీటితో పోల్చుకుంటే. అందుకని చెప్పేసి అవి పైన ఉంటాయి. అలాగే ఆయిల్ గ్యాస్ ఒకదాంతో ఒకటి ఎప్పటికీ కలవవు. అర్థమైందా? మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావి, ఆయిల్ వెల్ అనేది ఎక్కడ తవ్వడం జరిగిందంటే పెన్సిల్వేనియాలో తవ్వారు. ఓకేనా, అది కూడా ఎప్పుడు చూడండి, 1859లో. కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత 1867లో ఆయిల్ వాజ్ స్ట్రక్ ఎట్ మకూమ్ ఇన్ అస్సాం ఇన్ ఇండియా. మన భారతదేశంలో అస్సాంలో మకూమ్ అనే ప్రాంతంలో ఈ చమురు బావి అనేది తవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మన ఇండియాలో ఆయిల్ వచ్చేసి ఎక్కడెక్కడ నిల్వలు దొరికాయంటే అస్సాం, గుజరాత్, ముంబై హై. ఓకేనా, అంతేకాకుండా గోదావరి ఇంకా కృష్ణా రివర్ బేసిన్స్లో కూడా మనకి ఈ చమురు బావిలు అనేవి లేదా చమురు యొక్క నిల్వలు అనేవి దొరికాయి అన్నమాట. ఏవే ప్రాంతాల్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అస్సాం, గుజరాత్, ముంబై హై, అంతేకాకుండా గోదావరి ఇంకా కృష్ణా రివర్ బేసిన్స్. నెక్స్ట్, ఈ పెట్రోలియంని ఏ విధంగా శుద్ధి చేస్తారు అంటే రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం గురించి తెలుసుకుందాం. పెట్రోలియం అనేది మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా ముదురు రంగులో ఉంటుందన్నమాట, డార్క్ కలర్లో ఉంటుంది. ఇంకా ఆయిలీ లిక్విడ్ నూనెలా ఉంటుంది చూడడానికి. దీని యొక్క స్మెల్ కూడా అంతైతే బాగోదు. ఇంకా చెప్పాలంటే దీంట్లో చాలా రకాల కాన్స్టిట్యూయెంట్స్ అనేవి కలగలిసి ఉన్నాయి. అవి ఏంటంటే పెట్రోలియం గ్యాస్, పెట్రోలు, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, పరాఫిన్ వ్యాక్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయన్నమాట పెట్రోలియం ఆయిల్లో. అయితే ఏదైతే ప్రాసెస్ ఉందో
ఈ వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా పెట్రోలియంలో, వాటిని సపరేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే రిఫైనింగ్ అని పిలుస్తాం. దీని వచ్చేసి మనము ఎక్కడ చేస్తాము, ఒక పెట్రోలియం రిఫైనరీలో వీటన్నిటిని శుద్ధి చేసి దీనికి అది సపరేట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది క్లియర్గా అసలు ఏమేమి వస్తున్నాయి, పెట్రోలియంలో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది మనము తెలుసుకోవచ్చు. పెట్రోలియం గ్యాస్ ఇన్ లిక్విడ్ ఫామ్. చూడండి, పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది లిక్విడ్ ఫామ్లో మనమైతే యూస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతూ ఉంటాం కదా, అది ఇదే అనమాట. దీన్ని మనము ఇండస్ట్రీలో ఇంకా హోమ్లో కూడా వాడతాం. ఇంకా పెట్రోల్ వచ్చేసి మనందరికీ తెలుసు మోటార్ ఫ్యూయల్, అంటే మోటార్ సైకిల్స్లో మనము ఇంధనంగా వాడతాము. ఏవియేషన్ ఫ్యూయల్ అంటే విమానాల్లో కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా డ్రై క్లీనింగ్ చేయడానికి మనందరికీ తెలుసు కదా, ఎవరైనా సిల్క్ క్లాత్స్ కొనుక్కున్నారనుకో దాన్ని ఎలా క్లీన్ చేస్తారు, డ్రై క్లీనింగ్ ఇస్తారు. ఆ డ్రై క్లీనింగ్లో వాడే కాన్స్టిట్యూయెంట్ అంటే ఏంటంటే ఏం చెప్తాము, పెట్రోల్ అనమాట. నెక్స్ట్ కిరోసిన్ గురించి చూడండి. కిరోసిన్ కూడా మనకి పెట్రోలియం నుంచే వస్తుందన్నమాట. ఈ కిరోసిన్ అనేది ముఖ్యంగా మనము స్టవ్లో వాడుతూ ఉండేవాళ్ళం పాత రోజుల్లో చూస్తే కనుక. కిరోసిన్ స్టవ్స్ అని చెప్పేసి వచ్చేవన్నమాట. దాంతో మనము వంట చేసుకునే వాళ్ళము. ఇంకా దీపం బుడ్డి వెలిగించుకునేవారు కదా కరెంటు పోతే, అందులో కిరోసిన్నే వాడేవాళ్ళము. ఇక జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవేవి ఉంటాయో అందులో కూడా కిరోసిన్ అయితే వాడతారు. ఇంతకుముందు గవర్నమెంట్ కిరోసిన్ కూడా రేషన్ షాప్స్లో ఇచ్చేది, ఇప్పుడైతే ఇవ్వడం మానేస్తుంది. నెక్స్ట్ డీజిల్. మీ అందరికీ తెలుసు డీజిల్ పెట్రోల్ పంప్స్ రెండు కూడా ఒక చోటే ఉంటాయి కదా. ఈ పెట్రోల్ స్టేషన్, డీజిల్ స్టేషన్స్ నుంచి ఏదైతే మనం పొందుతున్నామో వాటి ముఖ్యంగా ఈ డీజిల్ని చూసుకుంటే హెవీ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంధనంగా వాడతాము. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటే కరెంటు సహాయంతో పనిచేసే జనరేటర్లో కూడా డీజిల్నే మనం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్. లూబ్రికేటింగ్ ఆయిల్ అంటే ఏంటి, మనకి లూబ్రికేషన్కి వాడతారు. అంటే మనకు అక్కడ జారేలాగా ఉండాలన్నమాట. చూడండి మనకి ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ ముందు క్లాసెస్లో నేర్చుకున్నారు, ఫ్రిక్షన్ వల్ల మనకు అక్కడ స్మూత్గా ఫ్లో అనేది ఉండదు. సపోజ్ ఇంజన్స్లో అది కూడా అప్పుడు ఏం చేస్తాం, మనం ఆయిల్ లాంటిది వేస్తాం. ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం స్పీడ్గా కదులుతుంది, స్మూత్గా వెళ్తుంది కూడా ఫ్లో. సో అలాంటి దాన్ని మనం లూబ్రికేటింగ్ ఆయిల్ అనేసి పిలుస్తాం అనమాట. ఇవన్నీ కూడా ఆ విధంగా వాడతారు. నెక్స్ట్ పారాఫిన్ వాక్స్ చూసుకుంటే, పారాఫిన్ వాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆయింట్మెంట్స్, రకరకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా మనకి డాక్టర్స్ ఇస్తూ ఉంటారు, ఆయింట్మెంట్స్లో యూస్ చేస్తారు. కొవ్వొత్తుల తయారీకి వ్యాక్స్ని యూస్ చేస్తారు. ఇంకా వ్యాజ్లిన్ ప్రిపరేషన్కి కూడా పారాఫిన్ వ్యాక్స్ని అయితే వాడడం జరుగుతుంది. ఇంకా బిట్యూమిన్ చెప్పుకున్నాం కదా, ఇది ఒక పెట్రోలియం ప్రొడక్ట్ అనేసి. దీన్ని వచ్చేసి మనము రోడ్లు వేయడానికి యూస్ చేస్తారు. ఇంకా పెయింట్స్, మన ఇంటికి వేసుకునే రంగులు ఉంటాయి కదా, ఆ రంగుల్లో కూడా మనము వాడుతూ ఉంటాం అన్నమాట బిట్యూమిన్ని. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు చూడండి. మెనీ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆబ్టైన్ ఫ్రమ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. చూడండి, పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో రెండింటి నుంచి కూడా మనకి చాలా ఉపయోగకరమైన పదార్థాలు అయితే లభిస్తున్నాయి అన్నమాట. వీటిని మనం ఏమని పిలుస్తామంటే పెట్రోకెమికల్స్ అని పిలుస్తాం. ఏంటి, పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చే పదార్థాలని మనం ఏమని పిలుస్తున్నాము, పెట్రోకెమికల్స్ అని అంటూ ఉంటాం అనమాట. వీటిని మనం డిటర్జెంట్స్ తయారీలో కూడా వాడతాము. ఫైబర్స్ అంటే దారాల తయారీలో, అంటే పాలిస్టర్ కానీ నైలాన్ కానీ యాక్రిలిక్ తయారీలో కూడా మనము ఈ పెట్రోలియంని ఇంకా న్యాచురల్ గ్యాస్ని యూస్ చేస్తాము. పాలిథిన్ తయారీలో, ఇంకా మనుషులు తయారు చేస్తున్న ప్లాస్టిక్స్లో కూడా మనము ఈ పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ని అయితే వాడతాం. అందుకని వాటిని పెట్రోకెమికల్స్ అని పిలుస్తున్నారు. హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే న్యాచురల్ గ్యాస్ నుంచి ఆబ్టైన్ అవుతుందో దాన్ని మనము ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి యూరియా. అర్థమైందా మీకు? ఏంటి, నేచురల్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది లభిస్తుందన్నమాట. దీన్ని దేనికి వాడుతున్నామంటే ఫెర్టిలైజర్స్ యొక్క ప్రొడక్షన్కి వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏం చూడండి, మనకు బ్రాకెట్లో ఇచ్చింది కూడా గుర్తుపెట్టుకోవాలి, యూరియా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ పెట్రోలియం యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది, అవునా కదా. మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, ఇన్ని రకాల వస్తువులు తయారవుతున్నాయి కాబట్టి. అందుకని ఈ పెట్రోలియంని మనం ఏమని పిలుస్తామంటే బ్లాక్ గోల్డ్గా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం ఏంటంటే పెట్రోలియం అనేసి మనం చెప్పాలి టెక్స్ట్ బుక్ ప్రకారంగా. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ గురించి చూద్దాం. న్యాచురల్ గ్యాస్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఇంకొక ముఖ్యమైన ఫాజిల్ ఫ్యూయల్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ. పైపుల ద్వారా మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దీన్ని ట్రాన్స్పోర్ట్ అయితే చేసేయచ్చు. న్యాచురల్ గ్యాస్ని ఎలా నిల్వ చేస్తారంటే
హై ప్రెషర్ ఎక్కువ ఒత్తిడిలో దాన్ని కంప్రెస్ చేస్తారనమాట. కంప్రెస్ చేసి స్టోర్ చేస్తారు. సో దాన్ని మనము కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తాం అనమాట. ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని దేనికి ఉపయోగిస్తారంట? పవర్ జనరేషన్. ఓకేనా. చూడండి, మనం ఎర్లియర్ ఏం చెప్పుకున్నాము, కోల్తో కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేసి అనుకున్నాం కదా. సో అదేవిధంగా ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించి పవర్ జనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే ఇంకా దేనికి వాడుతున్నారు చూడండి, ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బికాజ్ ఇట్ ఈస్ లెస్ పొల్యూటింగ్. చూడండి, దీనివల్ల మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండదన్నమాట. చాలా తక్కువ పొల్యూషన్ జరుగుతుంది. అందుకనేసి దీన్ని చాలా ఆటోమొబైల్స్లో ఇంధనంగా అయితే వాడుతూ ఉంటారు. మనం ఆటోస్ని చూస్తూ ఉంటాం, గ్రీన్ కలర్ ఆటోస్. అందులో వాడేదంతా ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ క్లీనర్ ఫ్యూయల్. చెప్పాలంటే ఇది చాలా శుభ్రమైన ఇంధనంగా మనం చెప్పవచ్చు అనమాట. అలాగే ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ముఖ్యమైన ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనము డైరెక్ట్గా వాడచ్చు. ఓకేనా. బర్నింగ్కి ఇంట్లో మనకి చూడండి పొయ్యి అనేది వెలిగించుకోవడానికి దీన్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చంట. ఇంకా ఫ్యాక్టరీస్లో కూడా పైప్స్ ద్వారా సప్లై అయితే చేసుకోవచ్చంట. అలాంటి ఒక నెట్వర్క్, పైప్లైన్ నెట్వర్క్ అనేది గుజరాత్లో ఉన్న వడోదరాలో అయితే ప్రస్తుతానికి అమల్లో ఉందంట. అంటే పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చేసుకొని దీన్ని అయితే వాడుతున్నారు. అంతేకాకుండా వడోదరే కాకుండా ఢిల్లీలో కొన్ని చోట్ల, ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని అయితే వాడడం జరుగుతూ ఉంది. న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దీన్ని స్టార్టింగ్లో దీన్ని ఇంకా ఎలా వాడతారంటే మనకి స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. చూడండి, ఇందాక పెట్రోలియంలో కూడా ఎలా అయితే మనం దాన్ని ఉపయోగించి రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారని అనుకున్నామో, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ని కూడా ఆ పదార్థాలు తయారు చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్గా అయితే ఉపయోగిస్తారు. కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ. ఇంకా ఇండియా అనేది ఏదైతే ఉందో, మన ఇండియాలో చాలా పెద్ద ఎత్తున మనకి ఈ న్యాచురల్ గ్యాస్ యొక్క రిజర్వ్స్, నిల్వలు అయితే ఉన్నాయంట. మన దేశంలో న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడ ఉన్నాయంటే త్రిపుర. ఓకేనా. త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇంకా కృష్ణా గోదావరి డెల్టాస్లో అయితే మనకి ఈ న్యాచురల్ గ్యాస్ యొక్క నిల్వలు అయితే లభిస్తున్నాయి. ఏ ప్రాంతాలు అవి? త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇంకా కృష్ణా గోదావరి డెల్టా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బోజో క్వశ్చన్ అడుగుతున్నాడు. కోలు, పెట్రోలియం, ఇంకా న్యాచురల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబొరేటరీలో మనం తయారు చేయగలమా డెడ్ ఆర్గనిజమ్స్ని ఉపయోగించి అంటే, అప్పుడు పహేలి ఏం చెప్తుంది? లేదు, మనం అలా చేయలేము. ఎందుకనంటే ఆ ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఇంకా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ల్యాబొరేటరీలో క్రియేట్ చేయలేము. ఎందుకంటే హై టెంపరేచర్ ఇంకా హై ప్రెషర్ అనేవి అవసరం అవుతాయి. వాటిని ల్యాబ్లో మనం అయితే క్రియేట్ చేయలేమనేసి చెప్తుందనమాట. మీరు చాప్టర్ మొదట్లో ఏమని చదువుకున్నారు? న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, మినరల్స్ కానీ ఎగ్జాస్టిబుల్ అంటే అంతరించిపోతాయి. అవునా, తరిగిపోయేవని కూడా చెప్పచ్చు మనం. కానీ మీ అందరికీ ఇప్పుడు ఏమర్థమైంది? కోల్, పెట్రోలియం, ఇంకా ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తరిగిపోయే వనరుల్లోకి వస్తాయి. వాటి గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నారు. ఇవి తయారవడానికి మనకి దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అది కూడా డెడ్ ఆర్గనిజమ్స్ యొక్క బాడీస్తో. అవునా. సో అదర్ హ్యాండ్ ఏం చెప్తున్నారంటే, ఇంకో పక్క ఏమని చెప్తున్నారంటే, మనకి నోన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఇంకా కొన్ని వందల సంవత్సరాల వరకు మాత్రమే వస్తాయంట. మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే ఈ ఫ్యూయల్స్ యొక్క బర్నింగ్ వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. గాలి అనేది కలుషితం అయిపోయింది పూర్తిగా వీటిని ఎక్కువగా మనం యూస్ చేయడం వల్ల. అంతేకాకుండా ఇవి వాడడం వల్ల దేనికి ముడిపడి ఉందంటే గ్లోబల్ వార్మింగ్. తెలుసు కదా మీకు, భూమి అనేది వేడెక్కిపోతుంది. అంటే ఈ పెట్రోలియం, డీజిల్ని యూజ్ చేసిన ఆటోమొబైల్స్ తిరగడంతో వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది మనందరికీ తెలుసు, సోలార్ ఎనర్జీ అనేది భూమిపై నుంచి తిరిగి వెళ్లకుండా ట్రాప్ చేసి ఉంచుతుంది. ఆ హీట్, ముఖ్యంగా సోలార్ ఎనర్జీలో హీట్ వేడిని ఉంచేస్తుంది. భూమి ఎక్కువ వేడెక్కుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ హిమాలయాస్ ఇంకా అంటార్కిటికా ఏవైతే మంచు ప్రాంతాలు ఉన్నాయో అవి పూర్తిగా కరిగిపోతాయి. అలా కరిగిపోయినప్పుడు సముద్ర మట్టం అనేది పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది శాశ్వతంగా. సో చాలా చాలా డేంజర్ అనమాట మనుషులకి. ఓకేనా. సో
సో మనం ఇప్పుడు ఈ ఫ్యూయల్స్ని అవసరం కొద్దీ మాత్రమే వాడాలన్నమాట. దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది చక్కగా ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. ఓకేనా. ఇంకా వీటి యొక్క అవైలబిలిటీ అనేది కూడా పెరుగుతుంది, అంటే ఎక్కువ కాలం మనం వాటిని వినియోగించుకోగలుగుతాము. ఇండియాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఉందన్నమాట. ఇది ఏమని చెప్తుందంటే ప్రజలకు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ని అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయొచ్చు అనేవి టిప్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. అందులో కొన్ని టిప్స్ అయితే మనకి ఇచ్చారు, చూద్దాం. మీరు బండి నడిపేటప్పుడు కాన్స్టాంట్ ఇంకా మోడరేట్ స్పీడ్తో నడపాలి. ఓకేనా. ఎంత దూరం వెళ్తే అంత దూరం కూడా ఎలా నడపాలంటే అంటే స్పీడ్ పెంచకూడదు, తగ్గించకూడదు, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాలి. అలాగే మోడరేట్ స్పీడ్, మరీ స్పీడ్గా వెళ్ళిపోకూడదు, మరీ స్లోగా వెళ్ళకూడదు, దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ట్రాఫిక్ లైట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తాము, మనం ఆగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంజన్ని మీరు ఆపేశారనుకోండి, చాలా వరకు మీరు పెట్రోల్ని లేదా డీజిల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మీ యొక్క టైర్లో సరైన ప్రెషర్ అనేది ఉందా లేదా చూసుకోవాలి, అంటే టైర్లో గాలి అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా వెహికల్ని ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్కి అనేది ఇస్తూ ఉండాలి. సో ఇవన్నమాట టిప్స్ ఏవైతే మనకి పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన టిప్స్. వీటిని మనం పాటించడం వల్ల ఈ రిసోర్సెస్ని మనం కాపాడుకునే వాళ్ళము అవుతాం. సో మీకు లెసన్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.